లైఫ్‌లో అన్నీ పట్టించుకుంటే వేస్ట్‌రా. టైం వేస్ట్. చాలా మంది టైం అన్నీ పట్టించుకున్నట్లనే పోతుంది. అన్నీ పట్టించుకోవద్దు ఎప్పటికైనా. ఎంజాయ్ చేయాల. నువ్వేంటి పుట్టినావు? ఎంజాయ్ చేయడానికి పుట్టినావు. నీ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవడానికి. అండ్ నువ్వు సంపాదించిన డబ్బుతోటి తిరుగుతావా, కారు కొనుక్కుంటావా, బండి కొనుక్కుంటావా, ఎంజాయ్ చేస్తావా, లేకుంటే డ్రింక్ చేస్తావా, నీ ఇష్టం అది. గంతే కానీ వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడు, వాడిని ఏం చేయాలి, ఇది దీనికోసం నువ్వు పుట్టింది. ఎంజాయ్ చేద్దాం లైఫ్లో. ఎప్పుడు ఫ్రెండ్ వాడు తిట్టిండు, తల్లిదండ్రులు తిట్టిర్రు, లావాడు తిట్టింది, బయట బయటోడు తిట్టిండు, పిసోడు తిట్టిండు, ఇంటి పక్కల వర్రి రాడోర్రి ఈడోర్రి, ఇవేనా లైఫ్? ఇంతేనా లైఫ్? వద్దా నీకు? నువ్వు కోరుకున్న లైఫ్ వద్దా? కోరుకున్న లైఫ్ కావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు ఎప్పటికీ రీచ్ కాలేవు. నువ్వు అనుకున్న లైఫ్ నీకు రావాలంటే ఇవన్నీ పట్టించుకోవద్దు. ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయాలంటే ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దాని మీద వర్క్ ఏ విధంగా చేయాలా, ఏ వేలో వెళ్ళాలా, ఎట్లా సంపాదించాలా, లైక్ బిజినెస్ చేద్దామా, బిజినెస్లో ఏ టైప్ బిజినెస్ చేద్దాం, జాబ్ కొడదాం, లేక ఏ టైప్ జాబ్ కొడదాం, ప్రైవేట్ వేద్దామా, గవర్నమెంట్ వేద్దామా, ఎందులో శాలరీ ఎక్కువ వస్తుంది, ఎలాంటి జాబ్ కొడితే లైఫ్ బాగుపడుతుంది, సో ఎందులో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, ఇవి ఆలోచించాలి. కానీ ఇంటి పక్కడు తిట్టిండు, దోస్తుడు తిట్టిండు, తల్లిదండ్రులు తిట్టిండు, అక్క తిట్టింది, చెల్లె తిట్టింది, అన్న తిట్టిండు, తమ్ముడు తిట్టిండు, దోస్తు నన్ను గిట్ట అన్నాడు, దోస్తు అన్నాడు, పార్టీకి వెళ్ళలేడు, రిలేషన్ వాళ్ళు నన్ను పట్టించుకోలేరు, రిలేషన్ వాళ్ళు నాకు మటన్ బుక్లో కూల్ బుక్క సక్క వేయలేరు, ఫంక్షన్లో కూల్ బుక్క అవ్వలేదు, ముక్కలు సక్క వేయలేరు. గివ్వా చిల్ల ముచ్చట్లు. ఏం కావాలి మనకి? లైఫ్లో ఎదిగిన అర్థం కాదు. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తావు, ఫంక్షన్కి వెళ్ళి ఆడ నువ్వు అనుకున్న ఫుడ్ నీకు వేయలేరంటే ఏంటికి అవసరమా? నువ్వు సంపాదించుకుంటే అన్ని రకాల ఫుడ్ తినచ్చు కదా, నువ్వు నచ్చింది అనుకొని తినచ్చు కదా. ఎందుకు ఆధారపడే అవసరం? ఫంక్షన్లోకి వెళ్ళి ఫంక్షన్లో నాకు కూల్ బుక్ వేయలేరు, నాకు రవ్వలు చక్కగా వేయలేరు, ఐస్ క్రీమ్ సరిగ్గా పెట్టలేరు. అరే నువ్వు నీ గోల్ పెద్ద ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? సంపాదించుకొని నీకేమైతే కొరత ఉన్నదో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అట్లా ఫంక్షన్ హాల్ అనేది అది బేకార్. అది అర్థమవుతుందా? చిన్న వాటికి కూడా నువ్వు ఫీల్ కావద్దు, ఎప్పటికీ పట్టించుకోవద్దు. లైఫ్లో ఎవడన్నా ఏమన్నా ఊరుకొని రా పోయి పిచ్చి లైట్. అర్థమవుతుందా? దోస్తాడు అంటే ఆయన ఏమి దోస్తాడు కదా, ఏమవుతుంది? తల్లిదండ్రులు కావాలి, అక్కని కాదు, చెల్లెని కాదు, అన్నని కాదు, తమ్ముడు కాదు, ఏం కాదు, ఊరుకునేటోడికి ఊరుకొని పిచ్చి లైట్. ఫోకస్ అంతా దేని మీద ఉండాలి నీకు? వర్క్ మీద ఉండాలా? సంపాదన. ఒక్కసారి నీకు సంపాదన వచ్చిందా, ఒక్కసారి నీ బ్యాంక్ ఖాతాలో దానికి పైసలు పడ్డాయా, కథం ఇక నీ లైఫే మారిపోతుంది. ఎప్పటికీ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ దాని మీద ఉండాలి, పక్కతో పట్టదు. చాలామంది సొసైటీ వాళ్ళు చూడబుద్ధి కాక నీ మైండ్ని డైవర్ట్ చేయాలని నీతో లొల్లి పెట్టుకుంటారు, నీతో కయ్యం పడతారు, అనవసరమైన కేసులన్నీ నిరికిస్తారు. నీకు అసలు అది ఇష్యూ నీది కానే కాదు, కానీ నువ్వు అందులోకి వచ్చే విధంగా ఇస్తారు. అప్పుడు నువ్వు తప్పించుకునే ప్రయత్నం, అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండాలి. అర్థమవుతుంది? లైఫ్లో సక్సెస్ అయ్యేటప్పుడు చాలామందికి ఓర్వరు, కుళ్ళు బుద్ధి, ఈడేంద్ర మాకంటే అధికంగా ఎదుగుతుండు అన్నట్టు ఉంటుంది. అందుకే అసంటి వాళ్ళకి ఎంత దూరం వస్తే అంత మంచిది. అది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఎప్పుడు అసంటి వాళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా అర్థం చేసుకొని గమనించాలి అసంటి వాళ్ళు. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కడు ఓడతాడు. నువ్వు మంచి చేసినా ఓడతాడు, చెడ్డ చేసినా ఓడతాడు, ఏం చేసినా ఓడతాడు. ఓడేటోడు ఊరుకొని కదా, ఎందుకు పట్టించుకున్నాడు? మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? మంచిగా హ్యాపీగా లగ్జరీగా బతకాల, నచ్చిన ఫుడ్ తినాలి, నచ్చిన డ్రింక్ తాగాలి, నచ్చిన ప్లేస్కి వెళ్ళాలి, నచ్చిన అమ్మాయితో తిరగాలి, తల్లిదండ్రులతో హ్యాపీగా లైఫ్ మంచిగా బతకాలి, కార్లలో తిరగాల, బైకులలో తిరగాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చిల్లర ముచ్చట్లు, చిల్లర పంచాయతీల గురించి ఆలోచించద్దు. ఇవన్నీ చీప్, ఇవన్నీ పట్టించుకోవద్దు. జస్ట్ నీ వర్క్ అంతా దేని మీద ఉండాలా? ఫోకస్ అంతా నీ అభివృద్ధి, నీ డెవలప్ గురించి ఆలోచించాలి, అంతే. ఈ కామన్ ప్రతి గల్లీలో ప్రతి లొల్లీలు అయితేనే ఉంటాయి, పట్టించుకోవద్దు. అందరి ఇంట్లో లొల్లీలు అవుతాయి, అవన్నీ పట్టించుకోవద్దు.
ఇక మంచి చెడ్డ లేదు, అవసరం. నీతోటి అవసరం ఉందా, అందరు నీతో మంచిగా ఉంటారు. నీతోటి అవసరం తీరిపోయిందా, అందరు నీతో మంచిగా ఉన్నట్టు నటించి పుల్లలు పెడతారు. ఒకవేళ నువ్వు ఎదుగుతున్నావు అనుకో, నీతో మంచిగా ఉంటారు, కానీ వెన్నుపోటు పొడిచే పనులు ఉంటారు. ఎందుకంటే నువ్వు అందరికి మించి ఎదుగుతున్నావు కాబట్టి. అలాంటప్పుడే ఎవరిని నమ్మద్దు. అదొకటి. లైఫ్లో ప్రతి ఒక్కడు ఇంకొకరిని మోసం చేయాలని చూస్తాడు, అర్థమవుతుందా? ప్రతి ఒక్కడు ఇంకొకడు ఎదిగితే అస్సలు చూడబుద్ది ఆడికి, ఆడు ఎవ్వడు ఓర్వడు, కానీ మంచిగా ఉన్నట్టు నటిస్తారు, అర్థమవుతుందా? అండ్ ఇంకోటి, అందరు నీతో మంచిగా ఉంటారంటే నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నావు. అందరు నీతో హేట్గా అంటే అందరు నేను చూస్తే అసూయపడుతారు, ఓర్వలేకుండా ఉంటారంటే నీకు నచ్చిన నువ్వు బతుకుతున్నావు, అర్థం చేసుకో. అండ్ అందరి గురించి ఆలోచించినావు అనుకో, నీ టైం, నీ జీవితం వాళ్ళ గురించి ఆలోచించకుండా అందులోనే అయిపోతుంది. నీకు నచ్చినట్టు నువ్వు బతకలేవు. నీకు నచ్చినట్టు నువ్వు బతకాలంటే నీ గురించి ఆలోచించాలా, నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించాలా, అప్పుడే నీకు నచ్చిన నువ్వు బతుకుతావు, అర్థమవుతుందా? సో చాలామంది చిన్న చిన్న విషయాలకి చాలా డిప్రెషన్ ఆలోచించి లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు, అర్థమవుతుంది? చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించరు. ఎవడైనా ఏమైనా అన్నాడు అనుకో, ఒక్క నిమిషం ఆలోచించి జస్ట్ సింగ్, దాంతో నాకు యూజ్ ఉందా లేదా, యూజ్ లేదు, అంత అవసరం లేదు, బస్ అంతే ఆలోచించాలి. నాకు దాంతో రూపాయి లాభం ఉందా, లేదు, వదిలేయాలి, అంతే. ఇప్పుడు నీ ఫ్రెండ్ తిట్టిండు, నీకంటే నీ రిలేషన్ వాళ్ళు ఒర్రిరు, అండ్ బయట వాళ్ళు ఒర్రిరు అనుకో, ఒక్కటి వాళ్ళతో నాకు అవసరం ఉందా, లేదా, వదిలేయాలి, అంతే. తల్లిదండ్రులు తిట్టిరా, పిచ్చి లైట్, ఓకే, అట్లా ఉండాలి. సో ఇది లైఫ్లో ఎదుగు, ఫోకస్ అంతా ఎదుగుడు మీద. నువ్వు మస్తు ఎంజాయ్ చేయాలి, అర్థమవుతుంది? ఎక్కడికి మన ఇండియా ఎడ్యుకేషన్ టైంలో ఎడ్యుకేషన్ చదవకుండా ఆఖరికి 25 సంవత్సరాలు దానికి గుడిసిపోతాయి. నువ్వు ఎవడైతే స్కూల్ నుంచి అంటే రియాలిటీని గుర్తు చేసుకొని ఎస్కేప్ అవుతాడో వాడే బాగుపడతాడు. రియాలిటీని చూసి తెలుసుకోలేకుండా ఉంటాడు, వాడు బాగుపడాడు, అర్థమవుతుందా? సో అది. సో ఎవడైతే 25 years లోపల సెటిల్ అవుతాడో వాడు చాలా ఎంజాయ్ చేస్తాడు. సో నేను అనేది అదే, టీనేజర్ నుంచి పని చేసుకుంటూ చదువుకున్నారనుకో, వాడు జల్దీ సెటిల్ అవుతాడు, వాడు చాలా హ్యాపీగా ఉంటాడు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. కొందరు ఉంటారు, వాళ్ళు 25 years దాకా వాళ్ళు ప్రాక్టికల్గా చదువుకొని రియాలిటీగా చదువుకొని వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యి, లేకుంటే వాళ్ళే సొంతంగా స్టార్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉండడం జరుగుతుంది, ఓకే. అండ్ ఇంకోటి, లైఫ్లో ఏం పట్టించుకోవద్దు, ఏది సీరియస్గా తీసుకోవద్దు. నువ్వు పుట్టింది దేనికి రా భయ్? ఎందుకు పుట్టినావు? ఎంజాయ్ చేయడానికి పుట్టినావు, ఎంజాయ్ చేయాలా, చనిపోవాలా, గంతే. లైఫ్లో అందరికీ అంతే. చాలామంది మంది గురించి ఆలోచించి అందులో సంతోషాన్ని ఆస్వాదించి బతికెత్తారు. నువ్వు సంపాదించిన డబ్బుతో నువ్వు ఆనందాన్ని ఆస్వాదించి అట్లా బతకాలి, అర్థమవుతుందా? చాలామంది అంటారు మనుషులు ముఖ్యమని. పైస ఉందా అందరు వస్తారు, పైస లేదా ఎవ్వరు రాడు, ఇది రియాలిటీ. ఒక్కసారి ఆలోచించి బయట కూడా డబ్బు ఉన్నోడికి రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బు ఉన్నోడికి భయపడతారు. మనం చూసేదంతా నిజాలు కావు. డబ్బు ఉన్నోడి మాటనే వింటారు, డబ్బు ఉన్నోడికి అందరూ సై అంటారు, సెల్యూట్ కొడతారు. డబ్బు లేనోడి ఎవరు పట్టించుకోరు, ఇది రియాలిటీ. నువ్వు సంతోషంగా నీకు నచ్చిన హ్యాపీగా బతకాలంటే నీ గురించి నువ్వు ఆలోచించి నువ్వు ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా హ్యాపీగా బతకాలన్నట్టు ఆలోచించాలి, అర్థమవుతుందా? ఇంకొకటి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. తిట్టేటోడు తిడతారు ఉంటారు, ఒర్రేటోడు కొడతారు ఉంటాడు. ఆడానందం కోసం వాడు ఊరుకుంటాడు, ఆడానందం కోసం వాడు తిట్టుకోండి. ఆడు లైఫ్లో వాడికి వేరే గోల్ లేదు, నేను తిడుతందుకే వాళ్ళు పుట్టారు, బతుకని ఆనందం బండని ఏం కాదు, అందులో సంతోషం మజా ఉంటుంది. మన అందరు తిడుతుర్రంటే మనం ఎదుగుతున్నామని అర్థం, అంతే కదా మరి. అందరు హేట్ చేస్తారంటే ఎదుగుతారని అర్థం. అందరు మంచి అంటే మనం వాళ్ళకి నచ్చినట్టు బతుకుతున్నామని,
అర్థమవుతుందా? ప్రతి మనిషి ఇంకొకడి కోసం బతకడు. వాడు ఎదగడానికి ఇంకొకరిని వాడుకుంటాడు. అది అర్థమవుతుందా? సో నీకు నచ్చిన నువ్వు బతుకురి. అందరు చాలామంది కోసం బతకకురి, మీకోసం మీరు బతుకురి, హ్యాపీగా ఉండరు, సంతోషంగా జీవించరు. ఎప్పుడు ఒకరోజు పోతారు కాబట్టి ఎంజాయ్ చేయరు లైఫ్ని. అట్లా పని చేసుకోరి, సంపాదించుకోరి, ఎంజాయ్ చేయరు. బస్ అంతే. బిజినెస్ చేస్తారా, జాబ్ చేస్తారా, మీ ఇష్టం. కానీ ఎప్పుడు మీకు సంపాదన వస్తూనే ఉండాలా, అలాంటి పని చేయరు. అది ఇల్లీగల్ కాదు, లీగల్. ఓకే. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.